వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం అత్యంత హాట్ సీట్గా మారిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల ఫోకస్ అంతా పిఠాపురం పైనే ఉంది. ఇందుకు కారణం ఈ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. ఈ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్నారు. అయితే పిఠాపురంలో వంగా గీతకు గెలుపు దారులు మూసుకుపోయాయంటున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్, మిథున్ రెడ్డి వంటి వారికి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గంలో పరిస్థితి రోజు రోజుకు వైసీపీకి ప్రతికూలంగా, జనసేనకు అనుకూలంగా మారుతుందని అంటున్నారు. కూటమి అభ్యర్థిగా జనసేనానికి తెలుగుదేశం అండకొండంత బలంగా మారిందంటున్నారు. కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక కోసం కాపు ఉద్యమ నేతగా తనను తాను అభివర్ణించుకుంటున్న ముద్రగడ పద్మనాభంకు వైసీపీ కండువా కప్పి ప్రచారంలోకి దింపినా పెద్దగా ఫలితం కనిపించకపోవడం అటుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ చేసిన సవాల్ బూమ్రాంగ్ అయిందంటున్నారు. ఇక అన్నింటికీ మించి వైసీపీని ఆ పార్టీ అభ్యర్థి వంగా గీతను ఆందోళనకు గురిచేస్తున్న అంశం పిఠాపురంలో పవన్ కు మద్దతుగా సినీ నటుల ప్రచారం. ఇప్పటికే హైపరాది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్లు పిఠాపురంలో మకాం వేసి పవన్ కళ్యాణ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరంతా బుల్లితెర ద్వారా ప్రజలలో మంచి గుర్తింపు పొందిన వారే కావడం గమనార్హం. వీరి ప్రచారానికి మంచి స్పందన కూడా లభిస్తుంది. ఇక ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే తన మేనమామకు మద్దతుగా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేశారు. రానున్న రోజులలో రామ్ చరణ్, చిరంజీవి కూడా పవన్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జనసేన ప్రచారం ముందు వైసీపీ ప్రచారం తేలిపోతుందంటున్నారు.